ప్రవచనం నెరవేరింది. ఈ మధ్య నేను లైవ్లో ఒక ప్రవచనం ఇచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఇస్రాయల్ దేశం పైన దాడి చేసినటువంటి హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మీద దేవుని ఉగ్రత వస్తుందని నేను ప్రవచించాను. Yes, when I check in the spirit realm, yes, God is saying that yes, special wrath is going to come upon terrorists that are trying to attack Israel. ఇస్రాయల్ దేశం మీద ఏ యొక్క ఉగ్రవాదులు అయితే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉగ్రవాద మీదకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉగ్రత రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విషయం గురించి మీతో పంచుకోబోతున్నాను. Yes, in the spirit fellow, there are so many that wanted to attack Israel and destroy the destiny of Israel. చాలా దేశాలు ఇస్రాయల్ దేశాన్ని అటాక్ చేసి గమ్యాన్ని మూసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇస్రాయల్ దేశం వ్యతిరేకంగా హెజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాదులు ఈ మధ్య భారీ స్థాయిలో రాకెట్లు వేసి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. అయితే వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే కొన్ని మాటలు ఉన్నాయి. ఆ విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. హెజ్బుల్లా ఉగ్రవాద మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ త్వరలో ఉగ్రవాద రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. బికాస్ ఇజ్రాయెల్ ఈస్ ద నేషన్ ఆఫ్ గాడ్. God chose Israel, and anyone comes against Israel, Holy Spirit is saying that God will not be silent and he will be taking vengeance upon them. ఎవరైతే ఇజ్రాయెల్ మీద కన్నెర చేసి దాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారో వారి విషయంలో నేను సైలెంట్గా ఉన్నాను, నేను మౌనంగా ఉన్నాను. వారి విషయంలో నేను పగ తీర్చుకుంటానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మధ్య ఇస్రాయల్ దేశం మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అలాగే రాకెట్లు వేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆత్మలోకంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మైకల్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఇజ్రాయెల్. మికాయల్ చుట్టూ, ఇజ్రాయెల్ దేశం చుట్టూ మికాయల్ యొక్క ప్రధాన దూతయు ఆయన యొక్క దూతగణం ఈ మధ్య కాలంలో బాగా సంచారం చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో ప్రవచించినటువంటి కొన్ని రోజులకే జరిగినటువంటి సంఘటన చెప్తున్నా. ఈరోజు అంటే శనివారం సెప్టెంబర్ 27వ తారీఖు నాడు వచ్చినటువంటి వార్త ఏంటంటే హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ నాయకుడైనటువంటి హసాన్ నస్రల్లా అనేటువంటి మెయిన్ లీడరు ఇస్రాయల్ వాళ్ళు మొసాద్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ దాడిలో చనిపోయారని తెలిసింది. లెబనాన్లోని హిజ్బుల్లా భీకరమైన వైమానిక దాడులకు దిగుతుంది. ఈ దాడుల్లో తాజాగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. This morning, following the IDF confirming that Hezbollah's leader Hassan Nasrallah, the long-time leader, was killed in a series of airstrikes on southern Beirut. ఇది మొన్న నేను ప్రవచించాను, స్పష్టంగా చెప్పాను. ఇస్రాయల్ జోలికి రావద్దు. దేవుడు ఇస్రాయల్ దేవుడు, ఆయన అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఆయన దేశాన్ని కాపాడే దేవుడు. ఆ స్థలాన్ని దేవుడు ఇస్రాయల్ దేశానికి ఇచ్చారని రావద్దని దేవుడు ఇస్రాయల్ దేశానికి ఇచ్చాడు కాబట్టి దాని జోలికి రావద్దని ఒక హెచ్చరికను పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా జారీ చేశాడు. లేని ఏళ్ళ ఉగ్రత వస్తుందని నేను ప్రవచించాను. సో కాబట్టి దాని ప్రకారం ఈరోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే ఇస్రాయల్ దేశాన్ని నాశనం చేస్తాను, కాదు భూమి మీద లేకుండా చేస్తాను, అది ప్రపంచ పట్టణం లేకుండా చేస్తాను, యెరూషలేము పట్టణాన్ని కైవసం చేసుకుంటాను, యూదుల్ని చంపేస్తా అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ప్రగల్భాలు పలికాడు, దాక్కుంటూ జీవించాడు. సో హిజ్బుల్లా యొక్క ఉగ్రవాద సంస్థకు నాయకునిగాను ఉన్నాడు. అయితే నిన్న చేసినటువంటి ఇస్రాయల్ దేశం వాళ్ళు చేసినటువంటి దాడిలో అతను మరణించారని ఇస్రాయల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆ హెజ్బుల్లా సంస్థ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇదేం చెప్తుందంటే దేవుడు ఇస్రాయల్ పక్షంగా ఉన్నాడు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. మనం సేవించే దేవుడు ఇశ్రాయేలు దేవుడు. ఆయన చాలాసార్లు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, నేను ఇశ్రాయేలు దేవుడని చెప్పాడు. ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చారండి. సో ఎవరైతే ఇశ్రాయేలు దేశం వ్యతిరేకంగా వస్తారో వారి విషయంలో నేను జోక్యం చేసుకుంటాను, వాడిని శిక్షిస్తాను, వాడిని దాడి చేస్తాను. సో కాబట్టి రావద్దని దేవుడు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాడు. నిన్ను ముట్టువాడు నా కని పాపతో ముట్టువాడని ఆయన వాగ్దానం చేశాడు. సో ఆ వాగ్దానం ప్రకారం దేవుడు కార్యం చేశాడు.
అయితే ఈరోజు ఇస్రాయల్ దేశం పైన ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఆ దేశాన్ని కైవసం చేసుకోవాలి, యెరూషలేము పట్టణాన్ని కైవసం చేసుకోవాలి, యూదుల్ని ఆ దేశం నుంచి లేకుండా చేయాలని చెప్పేసి ఎంతోమంది సవాల్ చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారి పక్షంగా వాద్యమాడే దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, నీ మీద పడి శత్రువులను యెహోవా నీ ఎదుట హతమవునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదికి వచ్చి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట పారిపోదురని దేవుడు సెలవిచ్చాడు. అదే జరిగింది. హెజ్బుల్లా వాళ్ళు కొన్ని రోజుల నుంచి వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు ఇస్రాయల్ మీదను. కానీ మొసాదుకు ఇస్రాయల్ యొక్క ఆర్మీ వ్యవస్థ మొత్తం కూడా మిఖాయేలు ప్రధాన దూత సంరక్షణ ఉండి నడిపిస్తున్నాడు. అండ్ ఈరోజు నాయకుడు హతం చేయబడ్డాడు. సో ఇది హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు భారీ దెబ్బ. దీన్ని బట్టి ఇజ్రాయెల్ వెనుక ఎవరున్నారో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వెనుక ఉన్నది కేవలం సైన్యం మాత్రమే కాదు, ఒక మొసాద్ మాత్రమే కాదు, ఇస్రాయెల్ వెనుక దేవుడే స్వయంగా ఉన్నాడు. ఆయన ఆ దేశంతో వాగ్దానం చేశాడు. యేసు వారు కూడా 2 రాకల్లో వచ్చి ఆ దేశాన్ని ఆయన ఇస్రాయెల్ దేశాన్ని ప్రపంచానికి రాజధానిగా చేసుకుని పాలిస్తా సెలవిచ్చాడు. సాతాను ఏంటంటే ఆ దేశం పట్టణం లేకుండా చేస్తానని చెప్తున్నాడు. కొంతమంది సేవకుల్ని సాతాను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు దూరి ఎన్నో ప్రగల్భాలు పలికారు. అయితే వినండి, దేవుడి హెచ్చరిక ఏంటంటే ఎవరైతే ఇజ్రాయెల్ లేకుండా చేస్తారో వారే లేకుండా అయిపోతారు. అదే జరిగింది. ఇజ్రాయెల్ దేశం దేవుని దేశం. ప్రభు స్వయంగా అక్కడ జన్మించాడు, అక్కడే మరణించాడు, ఆయన అక్కడే రక్తం కాచాడు, అక్కడి నుంచే ఆయన పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికే వస్తాను సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్రవచనం నేను మొన్న సెప్టెంబర్ 20 తారీఖున నేను చెప్పాను. సో హిజ్బుల్లా మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది, గాడ్స్ వార్నింగ్ టు హిజ్బుల్లా, జడ్జ్మెంట్ ఈస్ కమింగ్ అపాన్ హిజ్బుల్లా అని నేను చెప్పాను. ఆ ప్రకారంగానే హిజ్బుల్లా మీదకి ఉగ్రత వచ్చింది. అది ఇస్రాయల్ ఆర్మీ ద్వారా వచ్చింది. దీంట్లో నాయకుడు చనిపోయాడు. సో దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సేవించే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన డిఫెండ్ చేసే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన ప్రజల పక్షాన వాద్యమాడే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. సో కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాపర్ జిఎంఓస్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించిన గాక. గుర్తుంచుకోండి, మనం సేవించే దేవుడు ఇజ్రాయెల్ దేవుడు. ఆయన వారి పక్షంగా ఉండి వాద్యమాడతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక.